స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2026 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయేమో. ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కొంతమందికి అయితే రాలేదు, మరి విత్ హెల్డ్లో పడిపోయినాయి అని సమాచారం ఉంది. చాలామంది స్టూడెంట్స్ కూడా మరి మెసేజ్ పెడుతున్నారు విత్ హెల్డ్లో పడిపోయిన వాళ్ళు ఏం చేయాలి. బట్ నాకైతే చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు. మరి ఆల్రెడీ స్టూడెంట్ మరి అందుకని వీడియో చేయటం జరుగుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, మీరు మనకి ఎప్పటి నుంచి మన ఇక్కడ విత్ హెల్డ్లో పడిపోతాయమ్మ, మీరు రిజల్ట్ అవాయిడ్ విత్ హెల్డ్ 15వ తారీఖు వరకు కూడా టైం ఇచ్చారు. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి, లేకపోతే యువర్ రిజల్ట్ విల్ బి పుట్టిన్ విత్ హెల్డ్లో పెట్టేసేస్తారు అని. మీ డిఫెక్ట్స్ ఏమైనా పర్సనల్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోమని వీడియో చేయటం జరిగింది. స్టూడెంట్స్ కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారమ్మా. స్టూడెంట్స్ మరి ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకో తెలియదు. మరి విత్ హెల్డ్లో వచ్చేసింది, కానీ ఇప్పుడైనా మరి మేల్కొని మనకి 15వ తారీఖు దాకా ఇచ్చారు. ఎందుకంటే 4 రోజులు, ఇప్పుడు ఈరోజు మరి 20వ తారీఖు కదా, మరి ఆల్రెడీ మరి నిన్న 19వ తారీఖు రిజల్ట్స్ వచ్చేసినాయి. 19, 18 ఆల్రెడీ విత్ హెల్డ్లో పడకుండా చూసుకోండి బాబు అని చాలా వీడియోలు కూడా పెట్టాం. 2 సార్లు పెట్టాను నేనైతే వీడియో, మరి ఎవరు కూడా వినలేదు. మరి కొంతమంది విత్ హెల్డ్లో పడి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటున్నారు. ఏమి లేదమ్మా, మీరు ఇప్పుడు గేట్ వాళ్ళని బతుకులాడుకోవడం తప్పితే ఇక్కడ మనకి కాంటాక్ట్ ఉంది కదా, ఇది గేట్ సెంటర్ వాళ్ళ కాంటాక్ట్. నేను మెసేజ్ పెడితే రిప్లై ఇస్తే సార్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి, నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి అంటున్నారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి విత్ హెల్డ్లో మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ ఇక్కడ ఉంది కదా. మరి విత్ హెల్డ్లో ఎవరైనా పడితే గేటు జామ్ ఆఫీస్కి వెళ్ళండి. మరి వెళ్ళటం కాదు, కాల్ చేయండి. వీళ్ళ నంబర్ ఇది. ఇక్కడ 2 ఇచ్చారు చూడండి టైమింగ్స్, 9:30 నుంచి 1 గంట వరకు. ఈ టైంలోనే మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 9:30 to 1 AM, 2 PM to 5:30. అప్లికేషన్ స్పెసిఫిక్ క్వైరీస్ 5 to మండే టు ఫ్రైడే, గవర్నమెంట్ వర్కింగ్ డేస్ ఓన్లీ అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది ఏంటంటే 19వ తారీఖు చేస్తే మీరు ఉగాది రోజు ఎవరైనా ఫోన్ ఎత్తుతారమో వాళ్ళు గవర్నమెంట్ వర్కింగ్ డేస్లోనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ హెల్ప్ డెస్క్ జనరల్ క్వైరీ, ఈ హెల్ప్ డెస్క్ ఎక్కువ మెసేజ్లు పెట్టండి, మెయిల్ చేయండి, ఈమెయిల్ చేయండి. మీరు ఆప్షన్ 1 ఫోన్ చేయాలి, ఆప్షన్ 2 ఈమెయిల్ చేయాలి. 2 చేయండి. నాది విత్ హెల్డ్లో పడిపోయింది సార్, నేను ఏం చేయాలి, వాట్ కెన్ ఐ డూ. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు విత్ హెల్డ్లో పడటానికి గల రీజన్స్ ఏదో చెప్తారు, వాటికి సంబంధించిన సపోర్టింగ్ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయండి. సపోర్ట్ డాక్యుమెంట్స్ ఆ విత్ హెల్డ్లో ఎందుకు పడింది ఏంది కథాకమేసి వాళ్ళకి సపోర్ట్ డాక్యుమెంట్ మెయిల్ చేస్తే మిమ్మల్ని రిలీజ్ చేస్తారు. విత్ హెల్డ్లో నుంచి మీ యొక్క 2-3 రోజుల్లో అయిపోతలేము, ఇబ్బంది ఏం లేదు, కంగారు ఏం పడొద్దు, డోంట్ వరీ. ఇది స్టోరీ. ఇది ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే మరి ప్రతి ఒక్కరు మీ యొక్క విత్ హెల్డ్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో కూడా ఇక్కడ కూడా ఇచ్చాడు, FAQలు ఏమైనా ఇచ్చారని చూద్దాం. FAQలు కూడా ఇచ్చారు కదా, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామినేషను, గేట్ 2026, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అవైలింగ్ స్క్రైబ్, కాంపన్సేషను, ఇక్కడ గేట్ 2026 ఇక్కడ ఏమైనా ఉందా, ఆఫ్టర్ సబ్మిషన్, ఆఫ్టర్ రిజల్ట్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. కెన్ ఐ యూజ్ ఫిజికల్ క్యాలిక్యులేటర్, నో వర్చువల్ క్యాలిక్యులేటర్ ఉంటుంది అక్కడ, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా ఏమీ లేదు, చూద్దాం. ఇవన్నీ కూడా చూడండి, కానీ చెక్ చేసుకోవాలి పిల్లలు. వేరే అన్నీ బాగా చెక్ చేసుకుంటారు, అసలుకి వచ్చేసరికి నాకు ఇది తెలియదు అది తెలియదు అంటారు. అదేందో మరి పిల్లలు ఎట్లాగా యాక్టివ్గా ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలు షార్ప్ అమ్మ నేను. అందుకని మరి ఇది ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కూడా నంబర్ ఉంది, మీరు నంబర్ ఉంది, దీనికి కాల్ చేయండి. లేకపోతే కింద కూడా నంబర్లు ఉన్నాయి. మీరు ఐఐటి గౌహతి నంబర్ సేమ్, అది సేమ్ నెంబరు హెల్ప్ డెస్క్. ఈ హెల్ప్ డెస్క్ని పట్టుకుని మెయిల్ పెట్టండి, ఎందుకంటే ఐఐటి గౌహతి వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ కదా. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఈ నంబర్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. ఇంత క్లియర్గా ఉంటే చాలామంది నాకు తెలియదు సార్, నాకు ఏం తెలియదు అంటారే. మరి ఇక్కడ ఎంత హెల్ప్, మరి ట్రై చేయాలమ్మ మనం. ప్రతి ఒక్కరు కూడా మనం ట్రై చేస్తేనే అవుతుంది ఈ పని. మరి ట్రై చేయండి అమ్మా. ఏమైనా మెసేజ్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఆల్ ది బెస్ట్. మరి
మీ యొక్క రిజల్ట్స్ విత్ హ్యాండ్లో పడిందా ట్రై చేయండి ఈ విధంగా. థ్యాంక్ యూ, బాయ్.